హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ తురుము చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని 3 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకున్నాను. ఇప్పుడు పైన పొట్టుని ఈ విధంగా పీలర్తో తీసేసుకోవాలి. 3 మామిడికాయలని ఈ విధంగా పీల్ చేసేసుకొని చక్కగా తురిమేసుకున్నాను. ఈ విధంగా తురుముకున్నాక ఒక మెజరింగ్ కప్ తీసుకొని దాంతో కొలుచుకున్నాను. నాకు 4 కప్పుల తురుము వచ్చిందనమాట. ఇప్పుడు దీనిలో ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో పచ్చళ్ళ కారం 1 కప్పు వేసుకోవాలి. 4 కప్పులు తురుముకి 1 కప్పు కారం, అలాగే 1/4 కప్పు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఆవు పొడి, అలాగే వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి 1/2 స్పూను, అలాగే గుప్పుడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. దంచుకొని ఈ విధంగా ఇందులో వేసేసుకొని బాగా అంత కలిసేట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఈ చట్నీకి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దానిలో ఇందాక మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు గ్రౌండ్ నట్ ఆయిల్, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా 1/2 స్పూను ఇంగువ, అలాగే 15 వెల్లుల్లి రబ్బలు ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ చట్నీని ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ చట్నీ 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది.